తెలుగు వెలుగు అనే శీర్షికన ఒక చిన్న నాటకం వేయడానికి మనము హాయ్, బాగున్నారా? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. ఎప్పుడు వచ్చారు? నిన్న రాత్రి వచ్చాం. ఈ పద్యం చదవాలనుకుంటున్నాం కానీ అసలు కుదరట్లేదు. ఒకసారి చదివి వినిపించవా? సరే. ఏంటా పద్యం? అడిగెదనని కడు అడిగెను నడిగిన ధన మగుడా నుడగడని నడయుడగన్ వెడవెడ సిడి ముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడదు నెడలన్. చాలా బాగా చదివావు. అవును, భాగవంతంలో గజేంద్ర క్షేత్రం కథలో ఉన్న పద్యమే కాదు, ఇంకా చాలా నేర్చుకోవాలి. మేమెన్నో పద్యాలు చేస్తుంటాం. నెమరు వేయటం అంటే ఏమిటి? నెమరు వేయటం అంటే సాధారణంగా జంతువులు ఆహారాన్ని తిని మళ్ళీ వాటిని నములుతుంటాయి. దాన్ని నెమరు వేయటం అంటారు. కానీ ఈ భాషా విషయంలో వ్యక్తికి తెచ్చుకోవటం అని మాట. వీటిని జాతీయాలు అంటారు కదా? అవును, జాతీయాలు అంటే రెండు వేరువేరు అర్థాలు కలిగిన పదాల కలయికనే జాతీయాలు అంటారు. మరి ఆర్టీసీ బస్సుల్లో దేశ భాషలందు తెలుగు లెస్స అని ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? అవును, శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన వాక్యం ఇది. దేశ భాషలో తెలుగు చాలా గొప్పదని అర్థం. నాకు కూడా తెలుగు భాష అంటే ఇష్టం, కానీ మా పాఠశాలలో మాట్లాడనివ్వరు. అదేమిటమ్మా? తెలుగు భాష మాట్లాడకపోతే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కు ఫిర్యాదు చేయాలి. సరే గాని మా ఉపాధ్యాయులు పద్యంలోనే ఒక పొడుపు కథ చెప్పారు. అది భలేగా ఉంది. ఏమిటది? పండినదొక్కటి, పండించినదొక్కటి, ఖండించిన పచ్చిదొక్కటి, కాలినదొక్కటే, కిందికి రుచేయుండును ఖచ్చితముగా దీని గల్పు కవియుంగలడే. దీన్ని ఆకు ఒక్క సున్నమని చెప్తారు. తోకలేని పిట్ట 90 ఆమడలు పోయిందంట. ఇలా కూడా పొడుపు కథలు ఉంటాయి కదా? అవును, పద్యంలో పొడుపు కథలు ఉంటాయి. పొడుపు కథలే కాదు, ఇంకా అనేక రకాలుగా ఆనందం కలిగించే పద్యాలు ఉంటాయి, రచనలు ఉంటాయి. తెలుగు భాష అంటే ఏమిటి? తెలుగు భాషలో పద్యాలేనా ఉండేవి? తెలుగు భాష అంటే పద్యాలే కాదు, వచన రచనలు కూడా ఉంటాయి. మొక్కై వంగునది మానై వంగున అని సామెతలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి, శబ్ద పల్లవాలు ఉంటాయి. తెలుగుకు కావాల్సిన అన్ని సాహిత్య సంపద దీంట్లో ఉంటుంది. శబ్ద పల్లవం అంటే ఏమిటి? ఏమి చదువులో ఏమో, తెలుగు ఎప్పుడు నేర్చుకుంటారో. ఓహో, రెండు వేరు అర్థాలున్న పదాలు ఇంకో కొత్త అర్థం అన్నమాట. అవును, శబ్ద పల్లవాలు అంటే ఒక నామవాచకానికి క్రియ చేరిన పదాలనే శబ్ద పల్లవాలు అంటారు. మేల్కోవడానికి కూడా పాటలు పాడతారు కదా? అవును, నువ్వు చెప్పింది నిజం, పాడతారు. నిద్ర కూర్చోడానికి కూడా పాటలు పాడతారు కదా? అవును, పాడతారు. అవును, నాకు వచ్చు. జో అచ్యుతానంద జో జో ముకుంద. పిల్లల్ని నిద్రపుచ్చడానికి పాటలు పాడుతారు. నాకేమో పలుకే బంగారమాయన గోదండ పాని అంటే చాలా ఇష్టం. ఇవి ఏ పాటలు మీకు తెలుసా? సంకీర్తనలు కదా? అవును, తెలుగు భాషల్లో త్యాగయ్య, అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ప్రసిద్ధి చెందాయి. మరి పొలాల్లో రైతులు పాటలు పాడతారు కదా, వాటిని ఏమంటారు? పొలాల్లో రైతులు పాటలు పాడతారు. ఆ పాటల్ని ఏమంటారంటే జానపద గేయాలు అంటారు. అవి ఎవరు రాశారు? అవి ఎవరో పని పాట లేకుండా రాయలేదు, అప్పటికప్పుడు ఊహించుకొని పాడినవి. ఫలానా జాతీయ గేయం ఫలానా వారు రాశారని చెప్పలేము. మరి మా అమ్మ ఇంట్లో నోములు వచ్చుకుంటూ పాటలు పాడుతుంది. నోముల పాటలు కూడా ఉంటాయా? అవును, తెలుగు భాష స్త్రీలకు ఒక పెద్ద వరం. నోముల పాటలు, బతుకమ్మ పాటలు, పెండ్లి పాటలు, ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు పాడుకుంటారు. ఇవన్నీ ఒకే తీరుగా ఉంటాయా? లేదు, ఒక్కొక్క కథ విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి
మా స్నేహితురాలకి వాళ్ళమ్మ తెలుగు భాషలో ఆటల గురించి చెప్పిందంట. భాషలో కూడా ఆటలు ఉంటాయా? అవును, ఇంగ్లీష్లో ఉన్నట్టే ఇంగ్లీష్లో క్రాస్ వర్డ్స్ పజిల్స్ ఉన్నట్టే తెలుగులో కూడా ఉంటాయి. జనపనార నుంచి మీరు ఏమేమి పదాలు వెతకగలరో చెప్పగలరో లేదో మాకు చెప్పండి. జపనర సరగా. అవును, ఇలా మీరు చెప్పగలిగిన పదాలతో మీ తెలుగు సంపద పెరుగుతుంది. కప్పలే గని గనివరుడు గనగన వలికే అనే పంక్తితో మా పుస్తకంలో ఒక పద్యం ఉంది. వాటిని సమస్య పురాణాలు అంటారు. అవి సాధారణంగా అవధాన ప్రక్రియలో ఉంటాయి. సమస్య పూరణాలు అవధాన ప్రక్రియలో ఉంటాయి. వీటిలో కూడా సహస్రావధానం, శతావధానం కూడా ఉంటాయి. వీటి ద్వారా కవి ఏకాగ్రత, ప్రతిభ మనకు తెలుస్తుంది. తెలుగు భాష అంటే ఎంత గొప్పదో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. తెలుగు భాష గురించి చివరిగా ఒక్కటి చెప్పవా? ఒక పద్యం చెప్పవా? భూమి ఎంత తిరిగిన పుణ్యభూమి చేరరా, భాషలెన్ని నేర్చిన నీ భాషే వాడరా. జై తెలుగు తల్లి.